అంతా రామమయం. ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నెల 22న గర్భగుడిలో బాలరాముడు కొలువు తీరబోతున్నాడు. ఆ వేడుక కోసం విశ్వమంతా ఎదురుచూస్తోంది. మరోవైపు అయోధ్య నలుదిశలా అభివృద్ధి పరుగులు తీస్తోంది. ముఖ్యంగా రియల్ బూమ్ ఆకాశాన్నంటుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సరయూ తీరం ఇప్పుడు కొత్త బంగారు లోకంలా మారింది. బిగ్ బి అమితాబ్ దాదాపు 15 కోట్ల రూపాయలతో అయోధ్యలో ఒక ఫ్లాట్ కొన్నారు. అమితాబ్ తరహాలోనే చాలా మంది ప్రముఖులు అయోధ్యలో ఇల్లు కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. గత 3 ఏళ్లతో పోలిస్తే అయోధ్యలో భూముల ధరలు 30% పైగా పెరిగాయి. రైల్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరగడంతో రియల్ ఎస్టేట్, హోటల్ ఇండస్ట్రీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ విదేశీ ప్రాజెక్టులు ఇప్పుడు అయోధ్యకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అయోధ్యలో స్టార్ హోటళ్లు వెలిశాయి. దాదాపు 75 బడా హోటళ్లు ప్రారంభమయ్యాయి. ఒక్క రోజుకి అద్దె 1,00,000 పలుకుతోంది. ఇప్పటికే అన్ని హోటల్స్ లో రూమ్స్ అడ్వాన్స్డ్ గా బుక్ అయిపోయాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తరువాత అయోధ్యకు రద్దీ మరింత పెరుగుతోంది అనే అంచనాలతో ఆగమేఘాల మీద హోటళ్లు నిర్మిస్తున్నారు. సరయూ తీరం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి స్వర్గధామంగా మారింది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, అయోధ్యలో ఇప్పుడు ఆధ్యాత్మికత ఎంతగా వెల్లివిరుస్తోందో, ఒకవైపు రియల్ ఎస్టేట్ కూడా అంతగా పెరుగుతోందని, అంటే ఎంత కాలం నుంచి, అంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచేనా, లేకపోతే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఇలా జరుగుతోందా? గత ఏడాది కాలం నుంచే ఈ రియల్ ఎస్టేట్ బూమ్ అన్నది క్రమక్రమంగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ బూమ్ పుంజుకుంది అని చెప్పడానికి భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ల శాఖను సంప్రదిస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ప్రతి ఏటా కూడా సగటున 25,000 వరకు రిజిస్ట్రేషన్లు, 28,000 రిజిస్ట్రేషన్లు నమోదవుతూ ఉండేవి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 90 కోట్ల వరకు ఆదాయం సమకూరుతూ ఉండేది. అది ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్లో చూసుకుంటే సగటున ఏడాదికి 50,000 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి, ఏది అయోధ్య సరౌండింగ్స్లో మాత్రమే. అలాగే ఆదాయం కూడా 172 కోట్లకు పెరిగింది. ఇది ఇంకా ఆలయం నిర్మాణం కాకముందు, ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత చోటు చేసుకున్న పురోగతి ఇది. ఇక వన్స్ ఆలయం ప్రారంభం అయింది అని అంటే భక్తుల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వారందరికీ ఆతిథ్యం ఇవ్వాలి అంటే ఆతిథ్య రంగం కూడా ఆ మేరకు ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు అయోధ్యలో మనం ఎటు చూసినా సరే నిర్మాణ పనులే మనకు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం నేనున్నది ఈ టెంపుల్ కారిడార్ ఎంట్రన్స్ గేట్ దగ్గర. ఈ ఎంట్రన్స్ గేట్ దగ్గర చూస్తేనే కెమెరాని ఎటు ప్యాన్ చేసినా ఏదో ఒక నిర్మాణం మనకు కనిపిస్తూనే ఉంది. అంటే వచ్చే భక్తులకు కావాల్సిన వసతి సదుపాయం కల్పించడం కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, లేకపోతే వారి షాపింగ్ అవసరాలను తీర్చేవి కావచ్చు, ఇలా అన్ని నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి. చివరకు ఇక్కడ సొంత ఇళ్ళు ఉన్నవారు తమ ఇంటిని సైతం హోమ్ స్టేలుగా మార్చేసుకుంటున్నారు. సో దట్ వచ్చే అతిథులకు వారు ఆశ్రయం కల్పించి ఆదాయాన్ని కూడా పొందవచ్చన్న ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి తోడు కార్పొరేట్ సెక్టార్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లని, పెట్టుబడులను పెడుతోంది. ఐటీసీ హోటల్సే కావచ్చు, లేకపోతే తాజ్ గ్రూప్, ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ హోటళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని ఇప్పటికే సరయూ తీరంలో రిసార్ట్లను సైతం నిర్మించాయి. అయితే ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ ఏంటి అంటే, అయోధ్య మెయిన్ జోన్ టెంపుల్ జోన్ ఏదైతే ఉందో అయోధ్య నగరం అంతా కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఈ రెండు లభించవు. వాటి మీద నిషేధం అమలవుతుంది. స్టార్ హోటల్స్ అనేసరికి ఆ రెండు అవసరం అవుతాయి. కాబట్టి ఈ జోన్ పరిధి దాటి కొంచెం బయట హైవేకి ఆనుకుని వాటిని నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా నిర్మిస్తున్నారు. అయినా సరే కొన్ని స్టార్ హోటల్స్, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి వెజిటేరియన్ 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు కూడా కొన్ని సంస్థలు సిద్ధపడ్డట్టుగా సమాచారం అందుతోంది. సో ఆ రకంగా ఆ హోటల్ ఇండస్ట్రీ ఒకవైపు డెవలప్ అవుతుంది. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ కూడా, ఇంతమంది ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగినంత హోటల్ రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. ఇలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రముఖులు ఇప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తరహాలో ఆయన సరయూ తీరంలో 15 కోట్లు వెచ్చించి ఒక ప్రాజెక్ట్ ఖరీదు చేసినట్లుగా తెలిసింది. ఒక విల్లా ఆయన కొనుగోలు చేసి, అంటే నిర్మాణం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఆయన్ని చూసి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులు సైతం అయోధ్య నగరిలో తమకంటూ ఒక సొంత నివాసం ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన చాలామంది కలుగుతుంది. వారంతా కూడా ఇక్కడ ప్రాపర్టీస్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ప్రాపర్టీ ఇండస్ట్రీ ఒక్కసారిగా
వేగం పుంజుకుంది. ఇక్కడ టెంపుల్ ప్రారంభమైంది అని అంటే అది మరింత వేగం పుంజుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఎటు చూసినా సరే అయోధ్యలో పురోగతే కనిపిస్తుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న సంస్థల షేర్లు సైతం ఆకాశాన్ని అంటుతూ పైకి ఎగబాకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడానికి రవాణా వ్యవస్థ కూడా అవసరం. రవాణా వ్యవస్థ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మౌలిక వసతుల్ని పెంపొందించాయి, రైల్వే స్టేషన్ని ఆధునీకరించాయి, ఎయిర్పోర్టు ఆపరేషన్లోకి వచ్చింది. సో ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంత మౌలిక వసతులు ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగానే అన్ని రంగాలు ఓవరాల్గా ఇదొక ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోయి ఆర్థిక వృద్ధి అనేది అయోధ్యలో అడుగడుగునా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్.